ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. ఐజాయా 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. And the Lord shall guide thee continually, and satisfy the soul in drought, and make fat thy bones. యేసు ప్రభువుక శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు వజ్రములు ముత్యాలు అని మన యొక్క పితరులు కానీ మనము పాడుకుంటున్నాం. పిల్లరా, దేవుని యొక్క మాటలు బంగారు కంటేను మరి జుంటె తేనె దారుల కంటేను మధురమైనవని భక్తులు పాడుతున్నారు. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క మాటలు అంత శ్రేష్టమైనవిగా ఎందుకు వారి జీవితాల్లో పాడుకున్నారు అంటే, దేవుని యొక్క మాట వారి జీవితాన్ని బ్రతికించింది, స్వస్థపరిచింది, ఆదరించింది, రక్షించింది, కాపాడింది. ఈ ఉదయకాల సమయంలో మనం వింటున్నటువంటిది అది ఏదో మామూలు మాట కాదు కానీ పిల్లరా, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట. ఆయన అంటున్నారు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి. అనేక మంది జీవితాల్లో పిల్లరా సమృద్ధైన ఆహారం ఉండొచ్చు, ఆ క్షామకాలం కాకపోవచ్చు, కానీ మరి సమాధానం లేకపోవడం అనే క్షామకాలము, శాంతి నెమ్మది లేకపోవడం అనే క్షామకాలము, పిల్లరా మనసులో భయముతో ఉన్నటువంటి క్షామకాలము, ఏం జరుగుతుందో తెలియదు అన్న క్షామకాలము. పిల్లరా, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనకు గొప్ప ఆదరణతో కూడినటువంటి మాట అంటున్నారు. ఆయన జీవగల దేవుడు నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచుదును, నిన్ను నీరు కట్టి ఊట వలె చేస్తానంటున్నారు. అమ్మాయ్యా, ఈ గొప్ప దేవుని మీద విశ్వాసంతో ఉన్నప్పుడు నీ ప్రతి క్షామకాలమున ఆయన నిన్ను ఆదుకొని ఆదరిస్తారు. అలాంటి కృప మన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముల దేవా, పరిశుద్ధమైన తండ్రి, తిరిగి మరి యొక్క నూతన ఉదయకాల సమయం మీరు మాకు ఇచ్చినారు, మీకు వందనాలు. మా ముందు అనేక మంది గనులైన వారు, ప్రభువా విద్యావంతులు, అందచందంలో గలవారు ఈ లోకాన్ని విడిచిపెట్టినారు, కానీ ఇంకా మమ్మల్ని భూమి మీద సజీవ లెక్కలో ఉంచావంటే మీ యొక్క ఉన్నతమైన ప్రణాళికను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నారు. మా క్షామకాలంన మీరు మమ్మల్ని తృప్తిపరుస్తున్నంటున్నారు. నాయన ఉదయకాల సమయంలో మా పిల్లల యొక్క జీవితాల్లో ఏ క్షామకాలంతో వారు ప్రభా బాధపడుతున్నారో నాకు తెలియదు. అది శాంతి సమాధానం లేకపోవడమా, నెమ్మది లేకపోవడమా, తృప్తి లేకపోవడమా ప్రభా, మరి ఈ లోక సంబంధముగా నిరాశ నిస్పృహల ఈ యొక్క క్షేమకాలము మా ప్రియులు మీరు దర్శించండి. యేసు ప్రభువు యొక్క నామముల ద్వారా వారికి గొప్ప జయము దయచేయండి ప్రభా. మరి పాపము చేత బాధింపబడుతున్నటువంటి మా ప్రియులను దర్శించండి, వారికి విడుదల కలుగునుగాక. యేసు నామంలో మాకు జయముంది ప్రభా. ప్రతి ఒక్క చీకటి శక్తుల మీద ప్రభా మీరు మాకు జయమివ్వండి, సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు ఎట్లా భద్రపరిచి మీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభువా మా యొక్క ప్రియులను ఆత్మీయంగా శారీరకంగా బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.